సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెషన్‌లోకి వెళ్ళే ముందు నేను మాట్లాడే విషయం ఏంటంటే, దీర్ఘకాలిక దీర్ఘంగా అంటే లాంగ్ పీరియడ్‌గా ఉండే డిసీజెస్ గురించి సెలెక్ట్ చేసుకున్న దాంట్లో డయాబెటిస్ అనేది ముఖ్యమైనది. మన పాపులేషన్‌లో ఉన్న మన మన ఇండియా పాపులేషన్‌లో ఉన్న చాలా మందికి కూడా అంటే 70% ఆఫ్ పీపుల్‌లో డయాబెటిస్ అనేది కంపల్సరీగా ఉంది. అది మనం తీసేది కాదు. దానికి క్యూర్ అనేది లేదు. ప్రివెన్షన్ అని లేదు. ఓన్లీ జస్ట్ కంట్రోల్ తప్ప. సో, ఆ యొక్క డయాబెటిస్ అనే దాని మీద ఈరోజు నేను సెషన్ చేయాలనుకుంటున్నాను. సో, రమేష్ సార్, మోహన్ సార్ డయాబెటిస్ మన అందరికి 30 ప్లస్ నుంచి స్టార్ట్ చేసుకొని అందరికి మాక్సిమం షుగర్ లెవెల్స్ పెరగటం అనేది కామన్ థింగ్ అయిపోతుంది. అది మనం తినే ఫుడ్‌లో కానివ్వండి, లేకపోతే జంక్ ఫుడ్‌లో కానివ్వండి, బయట షుగర్ లిక్విడ్స్ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, అట్లాంటి వాటిలో షుగర్ క్వాంటిటీ అనేది ఎక్కువుంటుంది. షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువుంటుంది. సో, ఆ షుగర్ లెవెల్స్ మన బాడీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో, అది దాని ప్రభావం ఎక్కువున్నప్పుడు మాత్రమే అది డయాబెటిస్ కింద మారుతుంది. అసలు డయాబెటిస్ అనేది ఎలా వస్తుంది అంటే, మన శరీరంలో ఒక ప్యాంక్రియాటిక్ గ్లాండ్ అని ఉంటుంది. ప్యాంక్రియాస్ అని ఉంటుంది. ఆ ప్యాంక్రియాస్ అనేది గ్రంథి మనకి. ఆ గ్రంథి మనకి స్టమక్ పొట్ట కింద భాగంలో ఉంటుంది. అది పనిచేసే తీరేంటంటే ఆ ప్యాంక్రియాస్ ఎప్పుడైతే వీక్ ఉన్నప్పుడు గాని, లేకపోతే అది పనిచేసే తీరు గాని డల్ అయినప్పుడు మనకి డయాబెటిస్ అనేదొస్తుంది. ప్యాంక్రియాటిక్ గ్లాండ్ మనకి ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకి డయాబెటిక్ రావటానికి కారణం ఏంటంటే, ఆ ప్యాంక్రియాటిక్ గ్రంథి అనేది ఇన్సులిన్‌ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసినంత వరకు ఆ ప్యాంక్రియాస్ గ్రంథి అనేది మంచిగా వర్క్ చేస్తుంది. మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇంకొకటి ఒకవేళ రిలీజ్ చేసినా, ఇన్సులిన్ అనే ఎంజైమ్‌ని రిలీజ్ చేసినా, అది మన బ్లడ్‌లో కలిసిన తర్వాత అవి సెల్స్‌లోకి వెళ్ళాలి. కణాల్లోకి వెళ్ళాలి. మన బాడీలో ఉన్న కణాల్లోకి వెళ్ళాలి. అది ఎంత మోతాదులో వెళ్ళాలనేది అంత మోతాదులోనే వెళ్ళాలి. ఎక్కువగా వెళ్ళిన ప్రాబ్లమే, తక్కువగా వెళ్ళిన ప్రాబ్లమే. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల మనకి డయాబెటిస్ వస్తాయి. షుగర్ వ్యాధి అనేది, మధుమేహం అనేది ఒకటి ప్యాంక్రియాటిక్ గ్రంథి వర్క్ సరిగ్గా చేయకపోయినా, దాని నుంచి రిలీజ్ అయ్యే ఇన్సులిన్ కరెక్ట్ టైంకి కరెక్ట్‌గా చేయకపోయినా మనకి డయాబెటిస్ వస్తుంది. ఆ రిలీజ్ చేసిన ఇన్సులిన్ అనేది మన బ్లడ్‌లో కలిసి, ఆ బ్లడ్‌తో పాటు సెల్స్‌లోకి మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ దగ్గర ఉన్న ఆర్గాన్స్ ప్లస్ టిష్యూస్‌లోకి ఎప్పుడైతే కరెక్ట్‌గా వెళ్తుందో సరిసమానంగా మన షుగర్ లెవెల్స్ ఏదైతే మనం తినే ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్ గానివ్వండి, షుగర్ లెవెల్స్ గానివ్వండి, ఏదైనా సరే అది వెళ్ళే క్రమం ఎట్లా అయితే ఉంటుందో అది కరెక్ట్‌గా వెళ్ళకపోయినా మనకి డయాబెటిస్ వస్తుంది. ఎక్కువ అధికంగా వెళ్ళినా డయాబెటిస్ వస్తుంది. మధుమేహం డయాబెటిస్‌ని మధుమేహం అంటారు. సో, దీన్ని షుగర్ వ్యాధి అంటారు. సో, ఇది మనకి వచ్చింది అంటే దీంట్లో 2 రకాలున్నాయండి. ప్రీ డయాబెటిక్స్ అంటారు. తర్వాత మామూలు డయాబెటిక్స్ అంటారు. ప్రీ డయాబెటిక్స్ అంటే ఆహ్, టైప్ 1, టైప్ 2 రెండుంటాయి. ఇందులో ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ గ్రంథి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదో అప్పుడు డయాబెటిక్ అనేది ఉంటుంది. ప్రీ డయాబెటిక్ అంటారు దాన్ని. ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా అది బ్లడ్‌లో కలిసి మన టిష్యూస్ ఎళ్ళదో అది డయాబెటిక్ కింద కన్ఫర్మ్ అయిపోతది. సో, మనకి ప్రీ డయాబెటిక్ వచ్చినప్పుడు కూడా మన దగ్గర హెల్త్ సప్లిమెంట్ ఉంది. డయాబెటిక్ వచ్చిన తర్వాత కూడా కంట్రోల్ చేయడానికి హెల్త్ సప్లిమెంట్ ఉంది. సో, నేను చెప్పేదేంటంటే ఈ ప్రెజెంట్ ఉన్న మనం ఉన్న లొకాలిటీలో కానివ్వండి, ప్రెజెంట్ మనం తినే ఫుడ్‌లో కానివ్వండి, అధికంగా షుగర్ అనేది తీసుకోవటం అనేది మంచిది కాదు. అధికంగా తీసుకోకూడదు. మనం ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే, ఆ షుగర్ లెవెల్స్ బ్లడ్‌లోకెళ్ళిన తర్వాత మనకొచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అది ప్రతి చోట, ప్రతి పదార్థంలోనూ మనం తీసుకుంటున్నాం. యాక్చువల్‌గా ప్రతి ఇంట్లో స్వీట్స్ ఉంటాయి. లేకపోతే ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత జ్యూసెస్ అని తాగుతున్నాము. ఆహ్, ఫ్రూట్ జ్యూసెస్ అని తాగుతున్నాము. ఆహ్, మాజాలు తాగుతున్నాము. లేకపోతేనేమో పల్పీ ఆరెంజ్ అని ప్రతి ఒక్క పానీయం ఏదైనా బయట నుంచి తయారు చేసేది ఏదైనా సరే, అందులో షుగర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. సో, ఈ డయాబెటిస్‌ని ప్రివెంట్ చేయటానికి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్‌లో ఉన్న అద్భుతమైన ప్రొడక్ట్ ఏంటంటే, ఒకటి నీమ్, ఇంకోటి గ్లూకో హెల్త్, ఇంకోటి స్టీవియా. ఈ 3 హెల్త్ సప్లిమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మేజర్ రోల్ చేస్తాయి మనకి మధుమేహం తగ్గటానికి. తగ్గటానికంటే కంట్రోల్ చేయటానికండి. పూర్తిగా కాదు. మనకి నార్మల్ స్టేజ్‌లో ఉండటానికి
ఈ మన ఈ 3 ఐటెమ్స్ అనేది గ్లూకో హెల్త్ కానివ్వండి, గ్లూకో హెల్త్, నీము, స్టీవియా. ఈ 3 హెల్త్ సప్లిమెంట్స్ కూడా మనకి షుగర్ పెరగకుండా, మనకి డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండటానికి, మన వాల్యూస్ అనేవి నార్మల్‌లో ఉండటానికి ఇవి చాలా 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 తోడ్పడతాయి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే అండి, మన బయట బయట వాడే మెడిసిన్స్ వల్ల మనం తీసుకుంటున్నాము. మనం డాక్టర్ దగ్గరికెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాము. అది బిఫోర్ ఫుడ్ తీసుకుంటాము. ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటాము. టెస్ట్ అనేది బ్లడ్ సాంపిల్స్ ఇస్తాము. ఆ రిపోర్ట్‌ని బట్టి ఎక్కువగా ఉంటే డాక్టర్ అనేది హై డోసేజ్ ఇచ్చేస్తారు. ఆ హై డోసేజ్ వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనం తింటూ మనం ఇది ఒకసారికి ఒక నెల వాడి ఆపేస్తామనేది 2 నెలలు వాడదాం, 2 నెలలు వాడిన తర్వాత ఆపేస్తాం అనటానికి లేదు. సో, దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి ఆ టాబ్లెట్స్ అనేవి మనం పోయేదాకా కూడా ఈ టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి. సో, మనం ఎప్పుడైతే దాన్ని కంట్రోల్ చేసుకుంటామో ఆ పవర్ అనేది తగ్గుతా ఉంటుంది. ఆ వాల్యూస్ ప్రతి నెల వెళ్ళి మన మనోళ్ళు మన పేరెంట్స్ కానివ్వండి, డయాబెటిస్ వచ్చిన ఏ పేషెంట్ అయినా సరే, ప్రతి నెల వెళ్లి చెక్ చేసుకోవాలి. ఒకసారి పోయి బ్రేక్‌ఫాస్ట్ తినక ముందు వెళ్తారు టెస్ట్ చేయించుకోవడానికి. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఒకసారి వెళ్తారు. ఆ 2 వాల్యూస్ చెక్ చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికెళ్లి తనకు కన్సల్టెన్సీ ఫీస్ ఇచ్చి, తన దగ్గరికి తన ఇచ్చే మెడిసిన్స్ తీసుకొని లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆ వాల్యూస్ తగ్గిందో అప్పుడు కొంచెం పవర్ తగ్గిస్తారు. ఎప్పుడైతే మనం కెమికల్ టాబ్లెట్స్ వాడతామో దానివల్ల ఒక్క డయాబెటిస్ తగ్గటానికి అంటే కంట్రోల్‌లోకే కాకుండా మిగతా ఆర్గాన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్‌కి మిగతా ఆర్గాన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్ మీద పడతాయి. అది చాలా ఇబ్బందికరమైనదే. అది కిడ్నీ గానివ్వండి, లివర్ కానివ్వండి, ఏదైనా సరే. ప్రతి ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో, మనం నిర్మూలించాల్సిందేంటంటే బయట టాబ్లెట్స్ అనేవి నిర్మూలించాలి. సో, మన వెస్టేజ్‌లో, మన సప్లిమెంట్స్‌లో, హెల్త్ సప్లిమెంట్స్‌లో ఈ 3 ఐటెమ్స్ వాడటం వల్ల బయట వాటి కంటే కూడా 100% కన్ఫర్మ్‌గా, గ్యారంటీగా మనం కంట్రోల్‌లో చేసుకోవచ్చు. డయాబెటిస్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. సో, మనకి డయాబెటిస్ ఎలా వచ్చింది అని చూస్తే మనకొక ఇంటిమేషన్స్ ఉంటుంది. ఎక్కువగా యూరిన్‌కి వెళ్తాము. బాగా దాహం వేస్తూ ఉంటుంది. వెయిట్ లాస్ అయిపోతాము. ఐస్ బ్లర్‌గా కనపడతాయి. బాగా టైర్డ్‌నెస్ ఉంటుందన్నమాట. అలసిపోయినట్టు ఉంటుంది. ఆహ్, ఇది ప్లస్ ఇంకోటేంటంటే మనకి ఈ మధుమేహం అనేది కొంతమంది జీన్స్ నుంచి కూడా వస్తాయి. ముత్తాతలకి. మా తాతకుంది, మా నాన్నకుంది, నాకొస్తుంది. కన్ఫర్మ్‌గా జీన్స్‌లో కూడా మనకి మధుమేహం వచ్చే అవకాశం ఉందండి. సో, దీన్ని ఎంత మనం కంట్రోల్ చేసుకుంటే మన హెల్త్ అంత బావుంటుంది. సో, డయాబెటిస్ అనేది ఎలా వస్తుందని చెప్పాను. సో, దీంట్లో వాడాల్సిన హెల్త్ సప్లిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ నీమ్. నీమ్, గ్లూకో హెల్త్ అండ్ స్టీవియా. దీంతో పాటు నూనె కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది. నూనె ఎందుకు యాడ్ చేయాలి అంటే అది చెప్తాను దాని గురించి. సో, ఫస్ట్ మనం నీమ్ అనే హెల్త్ సప్లిమెంట్ తీసుకుందాము. నీమ్ అందరికీ తెలిసిందే. నీమ్ అంటే మనకి వేపాకు. మీకు తెలుగులో తెలిసిందే. నీమ్ అంటే వేపాకు. ఇది వేపాకు మనకి యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. యాంటీసెప్టిక్ క్రీమ్ కింద క్రిములు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీమ్‌ని ఎలా యూజ్ చేస్తామంటే పాతకాలపు నుంచి కూడా ఒక ప్రథమ చికిత్స కింద యూజ్ చేస్తాం. ఫస్ట్ ఎయిడ్ కింద యూజ్ చేస్తాం నీమ్‌ని. ఎక్కడ దెబ్బ తగిలినా, లేపోతే ఇంకోటి ఏమన్నా ఉన్నా గాని ఆ పసరు వేప పసరు చేదుగా ఉన్నా గాని దాంట్లో ఉండే యాంటీటాక్సిన్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి. ప్రతి ఒక్క డిసీజ్‌ని కూడా ఎంతో కొంత క్యూర్ చేసే గుణం నీమ్‌లో ఉంటుంది. వేపాకు. ఇంతకుముందు పూర్వకాలంలో ఆ వేపాకు పైన చిగుర్లుండేవి. ఆ చిగుర్లు డైరెక్ట్‌గా నమిలేవాళ్ళు. ఫస్ట్‌లో కొంచెం చేదుగా ఉన్నా తినగా అది తియ్యగా ఉంటుంది. సో, నీమ్ అనేది మన హెల్త్‌కి చాలా చాలా మంచిదండి. అసలు ఎంత యాంటీసెప్టిక్ క్రీమ్‌లా పనిచేస్తుందంటే యాంటీబయోటిక్స్ మనం తిన్న తర్వాత మన బాడీలో యాంటీబాడీస్ అనేది ఫుల్‌ఫిల్‌గా పెరుగుతాయి. ఎట్లాంటి బయట నుంచి వచ్చే వైరస్ కానివ్వండి, యాంటీ యాంటిజెన్స్ కానివ్వండి, దేన్నైనా సరే ఫైట్ చేసే కెపాసిటీ ఆ నీమ్ మనం తిన్న తర్వాత ఉన్న యాంటీబాడీస్‌లో ఉన్న ఎనర్జీ అట్లా ఉంటుందన్నమాట. సో, ఈ నీమ్ ఏం చేస్తుందంటే డయాబెటిస్ రాకుండా కూడా చూస్తుంది. ఆహ్, ఇంకోటి డయాబెటిస్ వచ్చినా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బ్లడ్‌లో ఉండే షుగర్ లెవెల్స్ అంటే షుగర్ అంటే మనం మాట్లాడే విధానంలో షుగర్ అంటాము. కానీ సైన్స్‌లోకెళ్తే గ్లూకోజ్ అనాలి. ఆ బ్లడ్‌లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ నీమ్ ఎప్పుడైతే వేప తిన్నప్పుడు ఆ బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఆహ్, మన
బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది అన్నాం కదా! అది ఎట్లా కంట్రోల్ చేస్తుందంటే, ఎప్పుడైతే ప్యాంక్రియాటిక్ గ్రంథి అనేది ఇన్సులిన్‌ని రిలీజ్ చేసినప్పుడు ఆహ్, ఇన్సులిన్స్ రిలీజ్ చేస్తుంది కదా! రిలీజ్ చేసినప్పుడు అది డైరెక్ట్‌గా మన టిష్యూ సెల్స్‌లోకి వెళ్ళదు. సో, దానికి కావాల్సింది ఇన్సులిన్. అది ప్యాంక్రియాటిక్ గ్రంథి అనేది రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ ఎంజైమ్ అనేది రిలీజ్ చేస్తుంది. సో, వాటిని ఆ ఇన్సులిన్ ఎంజైమ్‌ని డైరెక్ట్‌గా టిష్యూస్‌లోకి వెళ్ళటానికి బీటా సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. మన బాడీలో బీటా సెల్స్ ఉంటాయన్నమాట. సో, ఈ బీటా సెల్స్, ఇన్సులిన్ 2 కలిసి మన బాడీలో ఉన్న సెల్స్‌ని ఎనర్జిటిక్ అవ్వటానికి లోపలికి అంటే ఒక కీ రోల్ యూజ్ చేస్తాయన్నమాట. ఇన్సులిన్ అనేది ఒక కీ రోల్ యూజ్ చేస్తుంది. మనం సెల్స్ లోపలికి వెళ్లి ఎనర్జీ ఇవ్వాలి. ఆ సెల్స్ ఎనర్జిటిక్‌గా ఉంటే మనం బాడీ హెల్త్‌గా ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఏ పనన్నా చేయగలుగుతాము. ఆ బాడీ గట్టిదనం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ అనేది సెల్స్ లోపలికెళ్ళాలి. సో, దానికి హెల్ప్ చేసేది బీటా సెల్స్. సో, ఇవన్నీ మన బాడీలో ఉండేవి. నీమ్ ఏం చేస్తుందంటే ఈ బీటా సెల్స్‌లోని ఇన్సులిన్ అనే దాన్ని సెన్సిటివ్ చేస్తుంది. అంటే హుషారు చేస్తుంది. హుషారు చేసి మనకి ఎంతైతే లోపల షుగర్ వెళ్ళాలో సెల్స్ లోపలికి ఎంతైతే గ్లూకోజ్ లెవెల్స్ వెళ్ళాలో దాని యొక్క కంట్రోల్ అనేది చేస్తుందనమాట. సో, నీమ్ మన బాక్టీరియాకి పనిచేస్తుంది. ఫంగస్ రాకుండా పనిచేస్తుంది. వైరస్‌కి పనిచేస్తుంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా నీమ్ అనేది చాలా చాలా పనిచేస్తుంది. ఈ స్కిన్ డిసీజెస్ ఏదైనా మనకి కట్ అయినా గాని, స్కిన్ కట్ అయినా గాని, దాని మీద మనం వేప పసరు వేసినా తొందరగా తగ్గుతుంది. హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. పింపుల్స్ రాకుండా ఉంటాయి. సో, నీమ్ ప్రొడక్ట్ వల్ల, మన వేపాకు వల్ల సో, ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మనం పైల్స్‌కి కూడా నీమ్ యూజ్ చేస్తాము. మనం పైల్స్ వచ్చినప్పుడు మనకి ఇంటెస్టైన్ అనేది బయటకొస్తుంది గదా! ఈ ఇంటెస్టైన్‌కి మనం నీమ్ క్యాప్సూల్ తీసుకొని ఆ ఆయిల్‌ని డైలీ ఆ ఇంటెస్టైన్‌కి రాయటం వల్ల మనం సర్జరీ లేకుండానే ఆ ఇంటెస్టైన్ లోపలికెళ్ళిపోతుంది. నీమ్ యొక్క చాలా చాలా గొప్ప విషయం ఇది. మామూలుగా పైల్స్ రాంగానే మనం కూర్చోటానికి ఇబ్బంది పడతాము. ఒకసారి, 2 సార్లు కొంచెం ఇబ్బంది పడి మళ్ళా హాస్పిటల్‌కి వెళ్లి దాన్ని ట్రీట్‌మెంట్ తీసుకుంటాము. దానికి కొన్ని వేలు ఖర్చవుతాయి. కానీ మన దగ్గర మన వెస్టేజ్‌లో ఉన్న మన నీమ్ సప్లిమెంట్ ఆ క్యాప్సూల్‌ని కట్ చేసి ఆ ఆయిల్‌ని ప్రతిరోజు కూడా ఏదైతే ఇంటెస్టైన్ అనేది బయటికొచ్చిందో దానికి పూయటం వల్ల ఖచ్చితంగా అది లోపలికి వెళ్ళిపోతుంది. ఆ పైల్స్ అనేవి క్యూర్ అవుతాయి. సో, నీమ్ గురించి అందరికి తెలుసు. సో, మళ్ళీ చెప్తున్నాను. ఇది డైలీ 3 టైమ్స్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ మీల్స్ తీసుకోవచ్చు. ఇది 12 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి మాత్రమే పిల్లలకి ఇవ్వకుండా 12 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి అబోవ్ ఎవరికైనా సరే ఈ నీమ్ అనేది యూజ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ శాంతి ఆయుష్ శాంతి గ్లూకో హెల్త్. ఈ ఆయుష్ శాంతి గ్లూకో హెల్త్ మనకి వర్క్ చేసే ప్రాసెస్ స్లో అయినా సరే అద్భుతమైన ప్రొడక్ట్ అండి. ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ మొత్తం అన్నీ కూడా మనకి ప్రాసెస్ స్లో ఉన్నా కానీ చాలా చాలా 100% చాలా చాలా బాగా పనిచేస్తాయి గ్లూకో హెల్త్. ఈ కూడా గ్లూకో హెల్త్ దేనికంటే ఇక మనం మాట్లాడేది డయాబెటిస్ గురించి కాబట్టి గ్లూకో హెల్త్ కూడా షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తది. షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తది. ఈ గ్లూకో హెల్త్ అనే క్యాప్సూల్స్ ఆహ్, ఎలా తయారు చేస్తారు? విజయ్ సార్ అని ఒక చెట్టుంటుంది. ఆ చెట్టు యొక్క పెరడుని పౌడర్ చేస్తారు. ప్లస్ దాల్చిన చెక్క ఉంటుంది అందులో. పసుపుంటుంది. ఆమ్లా ఉంటుంది. ఈ 3 రకాల ఐటెమ్స్ కలిపి గ్లూకో హెల్త్ క్యాప్సూల్స్ యూజ్ చేస్తారు. ఈ విజయ్ సార్ ట్రీ అనేది పాతకాలంలో కూడా అందరికీ తెలిసిందే. మన పూర్వీకులకి తెలిసిందే. వాళ్ళేం చేస్తారంటే ఆ పెరడుతో గ్లాసులు తయారు చేసేవాళ్ళు. మా వుడ్‌తోనే దాని చెక్కతోనే గ్లాసెస్ తయారు చేసేవాళ్ళు. ప్రతిరోజు గూడా గ్లాస్‌లో వాటర్ నైట్ పూట పెట్టి, మార్నింగ్ పూట చూసేటప్పటికి ఆ వాటర్ మొత్తం బ్రౌన్ కలర్‌లో తయారైపోయాయి. అంటే ఆ పెరడు యొక్క రసం దాంట్లో ఆ వాటర్‌లో మిక్స్ అయిపోయి అదొక మెడిసిన్‌లా తయారయ్యేది. సో, అదే గ్లాస్‌తో ఆ వుడ్ గ్లాస్‌తోనే తాగితే మధుమేహం అనేది కంట్రోల్‌లో ఉండేదంట. అంటే ఇప్పుడంటే టాబ్లెట్స్ వచ్చేసినాయి. ఇప్పుడంటే మనకి సప్లిమెంట్స్ వచ్చేసినాయి. ఆ టైంలో లేవు కాబట్టి సప్లిమెంట్స్ అన్ని లేవు కాబట్టి మన పూర్వీకులు చేసే చిన్న చిట్కా ఏంటంటే ఈ విజయసర్ అనే ట్రీ ఉండేది. ఆ విజయసర్ ట్రీ యొక్క కింద కాండంని మన గ్లాస్ లాగా తయారు చేసుకొని ఒక బౌల్‌లా తయారు చేసుకొని, నైట్ పూట వాటర్ వేసేసుకొని, మార్నింగ్ పూట లేచిన తర్వాత తాగేవాళ్ళట.
సో, అలా వాళ్ళు డయాబెటిస్‌ని షుగర్ లెవెల్స్ ఎక్కువున్నప్పుడు, యూరిన్ పాస్ ఎక్కువైనప్పుడు గూడా ఇది యూజ్ చే ఈ ఇట్లా యూజ్ చేసేవాళ్ళు. ఈ విజేసర్ ట్రీ అనేది ఆ పెరుడు అనేది డయాబెటిస్‌ని కంట్రోల్ చేయటానికి, ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేయటానికి, బీటా సెల్స్ యొక్క రీజనరేట్ చేయటానికి, మన సెల్స్ గట్టిగుండటానికి యూజ్ అవుతుంది. మన దాల్చిన చెక్క తెలిసిందే. దాంట్లో యూజ్ చేసేది. పసుపు తెలిసిందే. పసుపు మనం ప్రతిదీ యాంటీబయాటికే. ఈ 3 కలిపి మన గ్లూకో హెల్త్ యొక్క క్యాప్సూల్స్‌ని తయారు జేస్తారు. ఈ గ్లూకో హెల్త్ వల్ల మనకి బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్‌ని కొలెస్టరాల్‌ని రెగ్యులేట్ చేయటానికి వాటి యొక్క బ్యాలెన్సింగ్ అంటే ఎంత మోతాదులో పంపించాలి సెల్స్‌లోకి, ఎంత మోతాదులో పంపించకూడదనేది రెగ్యులేట్ చేయటానికని మన క్యాప్సూల్స్ బాగా దోహదపడతాయి. సో, స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు ఉంటుంది గదా! చిన్న పేగులో కూడా కార్బోహైడ్రేట్స్ పంపించాలంటే ఆహ్, సరిపడా కార్బోహైడ్రేట్స్ పంపించడానికి కూడా ఈ గ్లూకో హెల్త్ బాగా పనిజేస్తుంది. సో, గ్లూకో హెల్త్ యొక్క వర్కింగ్ ప్రాసెస్ అనేది చాలా బావుంటుంది. మనం మెయిన్ డయాబెటిక్స్ యూజ్ చేస్తాం. అంటే ఈ వీటిలో ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, ఆ గ్లూకో హెల్త్ క్యాప్సూల్ అనేది మనం డయాబెటిక్స్ యూజ్ చేస్తాం. పసుపు, ఆహ్, దాన్నేమంటారు దాల్చిన చెక్క, విజేసర్. ఈ 3 ఇంగ్రీడియెంట్స్ గ్లూకో హెల్త్‌లో ఉండటం వల్ల మనం డయాబెటిక్స్ యూజ్ చేస్తాము. ఇవి బ్లడ్ లెవెల్ షుగర్స్‌ని కంట్రోల్ చేయటానికి, ఇన్సులిన్‌ని ఎంత మోతాదులో పంపించడానికి, ప్లస్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, ఎక్కువగా యూరిన్ పాస్ అవ్వకుండా ఉండటానికి, ఇట్లా ప్రతి ఒక్క డిసీజ్‌ని, ప్రతి ఒక్క ఐటెమ్‌ని కూడా కంట్రోల్ చేయడానికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ గ్లూకో హెల్త్‌లో ఉన్నాయి. సో, మనం ఇది డయాబెటిక్స్‌కి యూజ్ చేస్తాము. సో, నెక్స్ట్ స్టీవియా. స్టీవియా అంటే నథింగ్ బట్ షుగర్ అండి. అంటే మనం బయట షుగర్‌లో ఖచ్చితంగా కెమికల్ ఉంటుంది. అది షుగర్ కేన్ నుంచి తయారు చేస్తాము. ఈ స్టీవియా ప్లాంట్ ఉంటుందండి. ఇందులో 0 క్యాలరీ. అంటే మనకి స్వీట్‌నెస్ అనేది బయట ఉండే స్వీట్‌నెస్‌లోకిను, దీంట్లో ఉండే స్వీట్‌నెస్ డిఫరెన్స్ ఏంటంటే, బయట స్వీట్‌నెస్ దానికంటేను స్టీవియా యొక్క స్వీట్‌నెస్ 200-350 టైమ్స్ ఎక్సెస్‌గా అంటే హైయెస్ట్‌గా ఉంటుంది. చాలా స్వీట్‌గా ఉంటుంది. మనం బయట తినే స్వీట్ లోపలికి వెళ్తేనేమో డయాబెటిస్ వస్తుంది. మన స్టీవియా నుంచి తీసుకునే స్వీట్ ఏమో జీ 0 క్యాలరీ. అసలు 0 క్యాలరీ. మనం ఎంత తిన్నా గాని దానివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మనం అది టీలో యూజ్ చేసుకోవచ్చు. ఆహ్, కాఫీలో యూజ్ చేసుకోవచ్చు. డ్రింక్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. లెమన్ వాటర్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఎనీ డ్రింక్ దేంట్లో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. సరిసమానంగా ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ మనం షుగర్ ఎట్లాగైతే వేసుకుంటామో క్యాప్సూల్స్ కూడా దాని యొక్క స్వీట్‌నెస్‌ని బట్టి అది యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టీవియాలో ఏమంటే మన స్టీవియా ఆకుల నుంచి అది సేకరించి దాన్ని గ్లిజరాయిడ్స్ కింద మార్చి అది క్యాప్సూల్స్ చేసి మనకిస్తున్నారు. ఇది మన ఓన్లీ వెస్టేజ్‌లో మాత్రమే దొరుకుతుందిది. ఇది ఫిల్ట్రేషన్ చేస్తుంది, డీహైడ్రేషన్ చేస్తుంది. 2 అంటే ఎట్లా కావాలంటే అట్లా మనకి చేసుకోవచ్చు. ఈ ఈ స్టీవియా పిల్స్‌ని. ఇది ఎవరైనా వాడొచ్చు. డయాబెటిస్ అని కాదు. డయాబెటిస్ లేని వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రీ డయాబెటిస్ ఉన్న వాళ్ళు గానివ్వండి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. వెయిట్ మేనేజ్‌మెంట్ చేస్తుంది. ఆహ్, ఈ క్యాలరీ ఫ్రీ ఉంటుంది, ఫ్యాట్ ఫ్రీ ఉంటుంది. సో, స్టీవియా గురించి ఎక్కువేముండదు. మనం ఏంటంటే అది మనం యూజ్ చేసే షుగర్‌లు బదులు ఇవి వాడుకుంటే ఏంటంటే, మనకి షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్‌లో పెరగకుండా ఉంటాయి. బయట షుగర్ వాడితే ఏమవుతుందంటే పెరుగుతుంది. బయట షుగర్‌లో క్యాలరీస్ ఎక్కువుంటాయి. మన స్టీవియాలో 0 క్యాలరీ ఉంటుంది, 0 ఫ్యాట్ ఉంటుంది. సో, స్టీవియా దానికోసం యూజ్ చేస్తాము. అంటే మన షుగర్ కంట్రోల్ చేయటానికి మనం స్వీట్ యూజ్ చేయకూడదు కాబట్టి, మెయిన్ ప్రాబ్లమ్ స్వీట్ కాబట్టి, సో, దాని గురించి మనం షుగర్‌కి బదులు స్టీవియా వేసుకుంటాము. గ్లూకో హెల్త్‌లో ఏమో నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి, సో, అది బ్లడ్‌లో ఉన్న ఇన్సులిన్‌ని యాక్టివేట్ చేస్తుంది. ప్యాంక్రియాటిక్ గ్లాండ్‌ని యాక్టివేట్ చేస్తుంది. ఇన్సులిన్ ద్వారా, బీటా సెల్స్ ద్వారా ఎంతైతే షుగర్ మన బాడీలో ఉన్నా కానీ, ఆ సెల్స్‌లోకి, ఆ టిష్యూస్‌లోకి ఎంత మోతాదులో వెళ్ళాలి, ఎంత మోతాదులో వెళ్ళకూడదనేది కంట్రోల్ చేస్తుంది. సో, నీమ్ యొక్క స్వభావం ఏంటంటే, నీమ్ ఎందుకు గ్లూకో హెల్త్‌కి సపోర్ట్‌గా వేసుకుంటాము అంటే, దాని యొక్క యాంటీబయాటిక్ తత్వం గాని, యాంటీసెప్టిక్ కానీ ఎట్లుంటుందంటే ఫస్ట్ డయాబెటిక్స్ రాకుండా చూస్తుంది. ప్లస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అది గూడా మన నీమ్‌లో కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయటానికే. ఇప్పుడు ఏది చెప్పినా కానీ మనం బ్లడ్‌లో ఉన్న షుగర్‌ని కంట్రోల్ చేయటానికే మనం ఈ సప్లిమెంట్స్ వాడతాము. అది ఎప్పుడైతే దీనికి చూస్తామో మనం డయాబెటిక్‌కి గురవుతాము. సో, ఈ 3 ఐటెమ్స్ అనేవి మనం బ్లడ్ షుగర్ రాకుండా అంటే మధుమేహం రాకుండా యూజ్ అవుతాయి. ఇవి 3 క్యాప్సూల్స్ కూడా 2 క్యాప్సూల్స్ అండ్ ఒకటేమో షుగర్.
ఇవి 3 యాడ్ చేయటం వల్ల మన షుగర్ లెవెల్స్ అనేది ఎప్పుడు కంట్రోల్‌లో ఉంటాయి. దీనికి తోడు మనం నూనె అనేది వేసుకుంటే ఏమవుతుందంటే సపోర్ట్‌నెస్ అన్నమాట. అంటే ఏదైనా ఒక డిసీజ్‌కి మనం కిట్ అనేది ఉంటుంది. మాకు చెప్పిన ట్రైనింగ్‌లో గోవాలో ఏంటంటే ఈ 3తో పాటు నూనె కూడా వేసుకుంటే ఏమవుతుందంటే నూనె అనేది అసలు రాజనే చెప్పొచ్చు. మందుల్లో మన హెల్త్ సప్లిమెంట్స్‌లో రాజని చెప్పొచ్చు. మన పూర్వీకులు నోని అనేది నోని ఫ్రూట్ నుంచి తయారు చేస్తుందని మనందరికీ తెలుసు. అది 2000 ఇయర్స్ బ్యాక్ నుంచి మన పూర్వీకులు ఎప్పటినుంచో వాడుతున్నారది. దాని ఇప్పటికి అది వస్తుందంటే ఆ ఫ్రూట్ యొక్క గొప్పతనం అది. అది 150 రకాల పోషణాలుంటాయి అందులో. దానికి పైగా ఎక్కువే 150+ పోషణాలుంటాయి. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి నూనెతో. రెస్పిరేటరీ సిస్టమ్‌లో ఉన్న డిసీజెస్ ఏమున్నా గాని అవి తగ్గుతాయి. తామర కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, స్కిన్ డిసీజ్ ఎలాంటియైనా సరే నూనె ద్వారా తగ్గుతుంది. దాంతో పాటు కూడా డయాబెటిక్ కూడా కంట్రోల్ చేస్తుంది నూనె. సో, దాన్ని మనం దీనికి యాడ్ చేస్తున్నాము. అంటే ఈ సప్లిమెంట్స్‌కి యాడ్ చేస్తున్నాము. డయాబెటిక్ కానివ్వండి, బీపీ కంట్రోల్‌లో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వటానికి గాని, మైగ్రేన్ హెడేక్ వస్తుంది చాలా మందికి. అంటే రెస్ట్‌లెస్‌గా వర్క్ చేసినప్పుడు గాని, లేకపోతే టెన్షన్స్ పడినప్పుడు కానీ, ఏదైనా ఆలోచనలో ఉన్నప్పుడు గాని, పీపుల్స్ అనేవి ఆలోచనలో ఉన్నప్పుడు గాని, ఈ మైగ్రేన్ హెడేక్ అనేది వస్తుంది. అది కంట్రోల్ చేయడానికి కూడా నూనె. మనం బయట ఒక 4, 5 టాబ్లెట్‌లు ఏస్తే గాని ఆ హెడేక్ తగ్గదు. కానీ నూనె వల్ల మనకి హెడేక్ అనేది తగ్గుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. మనకి నూనె గురించి అందరికీ తెలిసిందే. ఆహ్, దాని యొక్క పనితనం అనేది చాలా స్పీడ్‌గా ఉంటుంది. ప్లస్ చాలా రకాల అంటే ఇప్పుడు ఎన్ని రకాల డిసీజెస్ చెప్పాను దగ్గర దగ్గర నేను ఒక 10 డిసీజెస్‌కి కంట్రోల్ చేయడానికి నూనె యూజ్ చేస్తామని చెప్పాను గదా! ఇమ్యూనిటీ సిస్టమ్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, దాని ద్వారా హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. క్యాన్సర్ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. స్టమక్ పెయిన్ గానివ్వండి, వామిటింగ్ గానివ్వండి, వెయిట్ లాస్ కానివ్వండి, విటమిన్ సి అండ్ విటమిన్ ఇ కూడా అది నూనె అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. వూండ్స్ ఏమన్నా ఉంటే హీలింగ్స్ అవుతాయి. అసలు సర్వరోగ నివారణ అనొచ్చు నూనెని. నూనెని సర్వరోగ నివారణ అనొచ్చు. ఆస్తమా ఉన్న ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్స్ కూడా ఈ నూనె అనేది యూజ్ చేస్తారు. సో, ఈ డయాబెటిక్స్‌కి నూనె యాడ్ చేయటం వల్ల ఎందుకు యాడ్ చేయాలి అంటే, దాంట్లో ఆ నూనె యొక్క ఫ్రూట్ ఏంటంటే, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి, దాన్ని సపోర్టింగ్‌గా ఇవ్వచ్చు. సో, ఈ 4 ఐటెమ్స్ వల్ల మనకి బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. సో, లీడర్స్ మనం డయాబెటిక్ డిసీజ్ గురించి చెప్పుకున్నాము. ఈ 4 ఐటెమ్స్. సో, మన బయట వాడే మందులు, మన పేరెంట్స్ గానివ్వండి, మన తాతయ్యలు గానివ్వండి, మన అమ్మలు గానివ్వండి, ఎవరైనా చిన్న పిల్లలకి వస్తుంది, ప్రెగ్నెంట్ లేడీస్‌కి వస్తుంది. అందరికీ వచ్చేస్తుంది ఈ రోజుల్లో. అంటే బయట ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్‌ని అవాయిడ్ చేయండి. బయట తాగే పానీయాలు ఏమైనా సరే, అది జ్యూసెస్ కానివ్వండి, ఇంకేమైనా అదర్ ఐటెమ్స్ మనం బయటికెళ్ళినప్పుడు ఫ్రెండ్స్‌తో పాటు తాగుతాం గదా! సో, షుగర్ లెవెల్స్ ఎక్కువుంటాయి. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఎక్కువుంటాయో మన బాడీలో మన ఇక్కడ గ్లాండ్స్ ఏమన్నా ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ ఏమన్నా వీక్ అయిందా మనం డయాబెటిక్‌కి గురవుతాం. సో, అది రాకుండా ప్రివెంట్ చేయాలంటే అవాయిడ్ అద్ బై అవాయిడ్ బయట బయటవి అన్నీ అవాయిడ్ చేయండి. సో, మనం ఏదన్నా ఇంట్లో చేసుకున్నా గాని మన స్టోర్‌లో దొరికే స్టీవియాని యూజ్ చేయండి. అందులో మన జీరో క్యాలరీస్ కాబట్టి, జీరో ఫ్యాట్ కాబట్టి అది మనకి మంచిగా యూజ్ అవుతుంది. స్వీట్‌నెస్ గూడా తేడా ఉండదు. మనం ఎంత మోతాదులో కావాలంటే అన్ని ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్‌గా కూడా మనం టేస్ట్ చేయొచ్చు దాన్ని. అది ఎంత స్వీట్‌నెస్ వస్తుందనేది టేస్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం ఎవరికెంత కావాలనేది యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మన గ్లూకో హెల్త్‌లో ప్రీ గ్లూకో హెల్త్ కూడా ఉంటుందండి. ప్రీ గ్లూకో హెల్త్ అనేది ఎందుకంటే ముందు జాగ్రత్త. డయాబెటిక్స్ రాకముందు దానికి ప్రీ గ్లూకో హెల్త్ అంటారు. ఇది వా దానికంటూ సింప్టమ్స్ బ్లడ్ షుగర్ డయాబెటిస్ వచ్చింది అని నిర్ధారించుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చే సింప్టమ్స్ ఇందాక చెప్పాను మీకు. ఏమని? యూరిన్ పాస్ అవ్వటం ఎక్కువవుతుంది, నీరసం అవుతుంది, టైర్డ్‌నెస్ వస్తుంది. ఆహ్, సో, ఇట్లాంటి ఐటెమ్స్ దీనికి కూడా వస్తాయి. అట్లాగని మనం హాస్పిటల్‌కి వెళ్లి ల్యాబ్‌లో చెక్ చేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే, లెవెల్స్ సమానంగా ఉంటాయి. పెరగవు. షుగర్ లెవెల్ అనేది 120 దాటదు. లెవెల్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో, అప్పుడేం చేస్తారంటే డాక్టర్ గారి రిఫరెన్స్‌లో ఏం చేస్తారంటే, ఫస్ట్ తినకముందు ఒకసారి చేయండి, తిన్న తర్వాత ఒకసారి చేయండి అంటారు. బ్లడ్ టెస్ట్ అనేది. అది చేసినప్పుడు ఏంటంటే, దాని వాల్యూస్ ఎప్పుడైతే బిలో 93 ఉంటుందో, ఆహ్, ఇది తినకముందు బిలో 93 ఉంటుందో, తిన్నాక 99 దాటుతుందో దాని లెవెల్స్ బట్టి ఆయన షుగర్ వచ్చే అవకాశం ఉందా లేదా అని చెప్తారు. అప్పుడు గూడా వాళ్ళు టాబ్లెట్‌లు ఇవ్వరండి. ఎందుకంటే దానికి ఎంత లెవెల్స్ ఉన్నాయనేది వాళ్ళు కూడా గ్రహించలేరు. డాక్టర్లు గూడా మనం ఎంత బ్లడ్ టెస్ట్ చేయించినా
అవి ఎంత మోతాదులో ఉందనేది గ్రహించలేరు. ఎందుకంటే అది వచ్చే స్టేజ్‌లో ఉంది. అంటే రాకముందు ఉన్న స్టేజ్ అన్నమాట. అట్లాగే లెవెల్ ఉంటుంది. దానికి హెచ్‌బీసీఎల్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్. అది బ్లడ్ టెస్ట్. అందులో వాల్యూస్ తెలుస్తాయి. ఎప్పుడైతే అందులో వాల్యూ వచ్చిందో అప్పుడు నీకు డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని జెప్పేసి వాళ్ళు రావటానికి ఏం లేదు. జస్ట్ మీరు తినే ఫుడ్‌ని, మీరు తినే డైట్‌ని మీరు ఎక్సర్సైజ్ చేయాలి. వాటిని మార్చుకోండి అని జెప్పేసి డాక్టర్స్ చెప్తారు కానీ వాటికి పిల్స్ అనేవి లేవు. అంటే మెడిసిన్ అనేది లేదు. కానీ మన దగ్గర మాత్రం మన వెస్టేజ్‌లో మాత్రం మనకి ప్రీ గ్లూకో హెల్త్ ఉంది. సో, రాకముందు కూడా మన దగ్గర మెడిసిన్ ఉందంటే అది చాలా చాలా గొప్ప విషయం. సో, డయాబెటిస్‌కి సంబంధించిందేంటంటే ప్రీ గ్లూకో హెల్త్ ఉంటుంది. గ్లూకో హెల్త్ ఉంటుంది. నీము, స్టీవియా అండ్ నోని ప్రిఫర్ చేస్తాము. సో, ఇవి ఐటెమ్స్ వాడటం వల్ల అంటే డయాబెటిస్ వచ్చిన తర్వాతేమో ఆహ్, గ్లూకో హెల్త్, నీము, నోని, స్టీవియా వాడొచ్చు. రాకముందు నోని, ప్రీ గ్లూకో హెల్త్, స్టీవియా. ఈ 3 అండి. స్టీవియా అనేది కామన్ సార్. కామన్ లీడర్స్. ఎందుకు అంటే బయట షుగర్‌లో మనకి కాలరీస్ ఎక్కువుంటాయి. దీంట్లో ఉండవు కాబట్టి మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెంచుకోకుండా ఉండాలంటే ఈ స్టీవియా యూజ్ చేయాలి. సో, ఈరోజు సెషన్‌లో డయాబెటిస్ గురించి చెప్తానన్నాను. సో, డయాబెటిస్‌ని ప్రివెంట్ చేయడానికి కావాల్సిన హెల్త్ సప్లిమెంట్స్ చెప్పాను. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్